వెళ్ళిపోతున్నాం, చూడండి ఒకసారి. బీ రెడీ. రైట్, చలో ఎవరు ఫాస్ట్గా చెప్తారో చూద్దాం. Fourth. 4. Who's that? Fourth one. First one. Somebody saying first. Somebody saying fourth. Very good. Very good. Very good. ఓకే, ఆన్సర్ చెప్పి మ్యూట్ చేయండి అండి, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. రైట్ రైట్. సో ఫస్ట్ చెప్పింది ఎవరమ్మా? Fourth. Sir. ఫోర్త్ ఎవరు చెప్పారు? ఆరాధ్య. Yes, sir. అండ్ సుశాంత్, వాట్ ఇస్ Sir, యువర్ ఆన్సర్? Sushant. 4. సుశాంత్ ఆల్సో 4. రైట్. నెక్స్ట్ ఇంకా రామాంజనేయులు గారు. Fourth. ఓకే, 4. రైట్ అండి. ఇది మెంటల్ ఎబిలిటీలో ఒక టాపిక్ అండి. నవోదయాలో 50 మార్క్స్ మనకి మెంటల్ ఎబిలిటీ ఉంటుందని చెప్పాను. 10 టాపిక్స్ ఉంటే అందులో సిమిలర్ ఫిగర్స్ వన్ ఆఫ్ ద టాపిక్ ఇది. ఇందులో నుంచి కంపల్సరీగా 5 మార్క్స్ ఉంటాయి ఇదే టాపిక్. ఇవి కానీ మీరు పర్ఫెక్ట్గా చేస్తే మీకు 5 మార్క్స్ ప్యాకెట్లో ఉన్నట్టే. ఇంకా ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు టుమారో ఆన్వర్డ్స్ చూపిస్తాను. ఏ క్వశ్చన్స్ వచ్చినా ఎట్లా వచ్చినాయి అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది కూడా. రైట్ అండి, చూడండి ఒకసారి. మరి ఒకసారి వెరిఫై చేద్దాం ఆన్సర్ ఏంటనేది. చూడండి, మరి దే ఆర్ సేయింగ్ 4. ఎస్, ఇదైతే కాదు, డైరెక్ట్గా కనబడిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ ఉన్నాయి, ఇది కూడా కాదు. ఎస్ ఆర్ నో? ఇవి కూడా క్రాస్ ఉన్నాయి, ఇది కూడా కాదు. ఇంకా 3 కాకపోతే 4దే ఆన్సర్. ఎస్ అండ్ ఎలిమినేషన్ మెథడ్, దట్ ఈస్ వెరీ గుడ్. గుడ్ అండి, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. షల్ వి మూవ్? కంగ్రాచులేషన్స్ ఆరాధ్య అండ్ సుశాంత్ అండ్ రామాంజనేయులు గారు. Thank you, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ అటెంప్ట్, గుడ్ Thank you, అటెంప్ట్, sir. గుడ్ అటెంప్ట్. చలో, షల్ వి మూవ్ అనదర్ వన్? Yes. Very good. Say which one is the correct one? Similar one. Sir, second. Somebody Second. saying very good. Somebody saying second. Who's that? Second, sir. Aradhya. Aradhya, second. Sushant. Sir, second. Sir, second. Very good. And Ramanjanelu garu. Second one. Second. And ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు. అటెంప్ట్ చేయాలండి, రాంగ్ అయినా పర్లేదు. వెరీ గుడ్, రాంగ్ అయినా పర్లేదు. నేను ఏమంటున్నాను, మనం బైసికల్ నేర్చుకునేటప్పుడు చాలాసార్లు కింద పడతామా పడమా? Yes. ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గల్లీలోనే బైసికల్ నేర్చుకునే టైంలో ఏదైనా ఒక దగ్గర చిన్న ఏదైనా వచ్చి పడ్డామనుకోండి, అది మర్చిపోతామా ఇన్సిడెంట్? ఇంపాసిబుల్. No. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో కనబడ్డప్పుడు కూడా మనం ఈజీగా రిమెంబర్గా ఉంచుకోవచ్చు. రాంగ్ అయినా రైట్ అయినా ఆన్సర్ చెప్పాల్సిందే, అటెంప్ట్ చేయాలి కంపల్సరీ. సో రాంగ్ అయిన ఒక్కటి రాంగ్ అయినంత మాత్రాన మీరు ఇంకా నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్ అని అయితే మనం చెప్పట్లేదు. ఓకేనా? గుడ్, రెడీగా ఉండండి. Yes. వన్ మినిట్ అండి. Wait. Something is open. కనబడుతుందా ఏదైనా? వెయిట్ అండి, ఒక్కసారి అందరు మళ్ళీ లాగిన్ అవ్వండి. టెక్నికల్ ఇష్యూ. Okay, sir. ఒక్క నిమిషం అండి. Hi, Aradhya. Hi. ఓకే, కనబడుతుందా బేటా? ఆర్ యూ విజిబుల్? Yes, sir. రైట్. సరే చూద్దాం.
సో ఫస్ట్ వన్ ఎందుకు కాదు, ఎలిమినేషన్ మెథడ్లో వెళ్తేనే మనకు చాలా బాగా గుర్తుంటుంది. థర్డ్ వన్ అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ సెకండ్ లైన్ లేదు కాబట్టి. ఎస్ అండ్ Yes, sir. రైట్ రైట్. మరి ఆన్సర్ సెకండ్ అన్నారు, మరి ఫస్ట్ వన్ ఎందుకు కాదు Sir, చెప్పాలి. కింద కలర్ డై ఉంది. కలర్ Sir, కింద కలర్ డై ఉంది. ఓకే. నెక్స్ట్ మరి ఫోర్త్ వన్ ఎందుకు కావద్దు, Sir, మీద కలర్ డై ఉంది. అంతేనా? ఓకే రైట్. అండ్ అవర్ ఆన్సర్ ఈస్, ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా మిడిల్ Second. లైన్స్ కానీ? 1 2 3 4. ఓకే, హియర్ ఆల్సో 1 2 3 4 కలర్స్ మాత్రమే డిఫరెన్స్. ఇక్కడ 1 2 3 4. ఓకే రైట్ అండి, వెరీ గుడ్ అటెంప్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? రెడీ? Yes, sir. చాలా డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తా, దీనిలో ఏముంది. Sir, second Sir, one. second. Second. సూపర్ 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 సూపర్. Sir, second. వావ్ Sir, సూపర్ second బేటా. one. Second. వావ్ సూపర్ బేటా. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇది చూడాల్సిన అవసరం కూడా ఏం లేదు కదా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రెడీయా? Yes, sir. రైట్, Ready, sir. చలో కొంచెం ఆలోచించాలి. ఫస్ట్ Sir, అటెంప్ట్ four. 4. Sir, fourth one. 4 4 Sir, 4. fourth. వెరీ Sir, గుడ్, fourth one. వావ్ సూపర్ Sir, fourth one. సూపర్ అమ్మా Sir, సూపర్. fourth. సుశాంత 4th, ఆరాధ్య 4th, ఇంకా Sir, Sushant. సుశాంత్. 2 members only say said. Sir, fourth. ఓకే, రామాంజనేయులు ఇస్ రైట్. ఇది కాదు, నెక్స్ట్ ఇది రివర్స్ లో ఉంది. Sir, సో fourth. 100% ఫోర్త్ రా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అండ్ దీంతో సిమిలర్స్ అయిపోయినాయి. 25 క్వశ్చన్స్, నిన్న 20 కవర్ చేసాము. సో ఈ రివిజన్ పర్పస్లో మళ్ళీ 5 చేసాము ఇవాళ. అండ్ ఇంకో టాపిక్ వెళ్ళిపోదామా మరి? Sir. Yes, sir. రైట్, వన్ మోర్ టాపిక్. అండ్ దీనికి సంబంధించి అండ్ ఒక 2 minutes 1 minute మిడిల్లో మాట్లాడేసుకుందాం. నవోదయకి సంబంధించి ఎప్పుడైనా సరే అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఎప్పుడు ఉంటుంది అంటే సెప్టెంబర్ టు డిసెంబర్ మిడిల్లో అప్లికేషన్స్ అనేవి చేసుకోవడానికి వస్తుంది నోటిఫికేషన్. అండ్ డిసెంబర్ లోపే అప్లికేషన్స్ అయిపోతాయి. మ్యాక్సిమం సెప్టెంబర్ అక్టోబర్ ఆర్ నవంబర్ లోపే అయిపోతాయి. అండ్ లాస్ట్ టైం మాత్రం జనవరిలో జరిగింది ఎగ్జామ్. ఎవ్రీ టైం ఏప్రిల్లో ఉండిద్ది, ఏప్రిల్ లాస్ట్ వీక్. అంటే ఎప్పుడు నవోదయ ఈ సిచ్యువేషన్లో ఉండేది, బట్ ఈసారి ముందే అయిపోయింది. అండ్ దీనికి సంబంధించి దీంట్లో రూరల్ అండ్ అర్బన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బాయ్స్ గర్ల్స్ అండ్ బ్లాక్స్ సపరేట్గా ఉంటాయి. రైట్ అండి, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. రైట్, Yes, sir. సో నెక్స్ట్ టాపిక్ నేమ్ ఈస్, డూ యు నో ద, ఎప్పుడైనా మనము మిర్రర్ ముందు వెళ్ళారమ్మా ఎవరైనా? అదేంటి సార్, డైలీ అదేగా చేసేది. Yes, sir. ఫస్ట్ లేచినాక వెంటనే Sir. మిర్రర్ ముందుకే కదా వెళ్ళేది, అక్కడ పోకుండా మేము బయటకి ఎట్లా వస్తాం? రైట్, ఎస్ సార్. నౌ చూడండి ఒకసారి, మనము మిర్రర్ ఇమేజ్ అంటే ఫస్ట్ ఆఫ్ నాని మన టాపిక్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ మిర్రర్ ఇమేజ్. నెక్స్ట్ టాపిక్ మిర్రర్ ఇమేజ్. సో మిర్రర్ ఇమేజ్ అంటే మనం ఎప్పుడైనా సరే ప్రతిదీ కూడా మిర్రర్లో చూస్తే ఏ విధంగా కనబడుతుంది అంటే లెఫ్ట్ రైట్గా, రైట్ లెఫ్ట్గా కనబడుతుంది. అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? Reverse. ఎస్. ఎప్పుడైనా మీ ఇంట్లో Yes, ఉన్న sir. డ్రెస్సింగ్ టేబుల్ ముందు వెళ్ళి మీరు నిలబడి అక్కడికి వెళ్ళి రైట్ హ్యాండ్ లిఫ్ట్ Sir, చేస్తే third. లెఫ్ట్ third one, హ్యాండ్ Third. Sir, third. పిల్లలు చాలా స్పీడ్గా ఉన్నారు, ఆన్సర్ Third. స్పీడ్గా వచ్చేస్తున్నాయి. చాలా 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 థర్డ్ అని అంటున్నారు ఆన్సర్. ఓకేరా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ కంటే ముందుగా కాన్సెప్ట్ని ఒకసారి విందాం. వింటే మనకి ఐడియా ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్గా, లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తే రైట్ హ్యాండ్గా కనబడుతుంది మనకి డ్రెస్సింగ్ టేబుల్లో.
ఎస్ ఆర్ నో? I am front of mirror. ఎస్సా? రైట్. ఇప్పుడు ఒకసారి చూసినట్టయితే మరి మిర్రర్లో చూసినప్పుడు బి ఏ విధంగా కనబడుతుందిరా? సో ఈ విధంగా కనబడుతుందా? ఇది 1 అనుకుందాం, ఇది ఏ సారీ ఇది 1 అనుకుందాం ఫిగర్. బి ఈ విధంగా కనబడుతుందా? ఫిగర్ 2. లేదంటే బి ఈ విధంగా కనబడుతుందా? ఫిగర్ 3. అండ్ బి ఈ విధంగా కనబడుతుందా? ఫిగర్ 4. ఏది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది మిర్రర్ ఇమేజ్కి? Figure 2. Figure 2. ఫిగర్ 2. ఫిగర్ 2. 2. వెరీ గుడ్. సెకండ్ వన్. 2. అంటే ఇప్పుడు మనము మిర్రర్ ఇమేజ్ అంటే ఎప్పుడైనా సరే ఈ పక్కన లైన్ ఉంటే దాన్ని ఇక్కడే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా కనబడుతుంది. ఈ ఫిగర్ని మనం ఇందులో వెతుక్కోవాలి. ఇది మిర్రర్ ఇమేజ్ చేయాల్సిన వర్క్ అది మనం ఫస్ట్. ఓకేనా? డ్రా చేసినాక కరెక్ట్ ఆప్షన్ మనం ఇందులో వెతుక్కోవాలి, లేదంటే ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకేనా? సేమ్ యాజ్ ఈస్ ఇక్కడ కూడా మనకి జెడ్ ఉంది కదా, ఈ జెడ్కి డయాగ్రామ్ డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ పైనకు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్లో ఉండాలి. ఏది ఉంది చూడండి Sir, మరి. Z reverse. ఎస్, జెడ్ రివర్సే ఉందిగా. Third. ఎస్, జెడ్ రివర్స్. Third. వెరీ గుడ్. ఇది ఇక్కడ ఉంది. Reverse. నెక్స్ట్ ఇది ఇక్కడ ఉంది. Sir, third. వెరీ గుడ్. థర్డ్ ఆన్సర్ అండి. ఈ జెడ్ రివర్స్ రాలేదు అండ్ ఇది ఇక్కడ ఈ సింబల్ వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా రాలేదు. సో ఆన్సర్ ఇస్ వాట్? థర్డ్ వన్. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లాగో చేస్తారు, బట్ ముందు ముందు కొంచెం డెప్త్గా అండ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. మీకు అర్థం కావడానికి ఈజీ క్వశ్చన్స్ ముందు పెట్టడం జరిగింది. ఓకేనా? Okay, sir. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అండ్ రెడీయా? Ready, Yes, sir. sir. చలో చూద్దాం మరి. Ready, sir. Say which one is the correct answer. So ఇది straight line amma. The third. Straight The line. third. Straight line. Who say third? Sir, third. Aradhya. Next. Sir, third. ఎవరు ఇంకా? Sushant. సుశాంత్. నెక్స్ట్ ఇంకా Sushant. Sir, Ramanjaneyulu. రామాంజనేయులు. Sir, Ramanjaneyulu. ఓకే, రామాంజనేయులు గారు చెప్పండి మీ ఆన్సర్. Sir, third. థర్డ్. వెరీ గుడ్. సో రామాంజనేయులు ఆల్సో థర్డ్. మరి చూడండి ఒకసారి ఇక్కడే మనము చూసినట్టయితే ఈ యారో ఇట్లా వచ్చింది, ఇక్కడ ఇది ఉండాలి, నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్గా ఉండాలి. సో ఈ యారో సర్కిల్ ఇక్కడ ఉంది, ఈక్వల్ ఇక్కడ ఉంది, యారో ఉంది. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ 100% కరెక్ట్ అండి. ఓకేనా? వెరీ గుడ్. గుడ్ అటెంప్ట్ అండి, గుడ్ అటెంప్ట్. వెరీ గుడ్ చిల్డ్రన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఆర్ యూ రెడీ? Yes, sir. చాలా. Yes, ఎవరు sir. ఫాస్ట్ ఇప్పుడు ఎవరు ఫాస్ట్గా చెప్తారో చూద్దాం. ఇప్పుడు ఎవరు ఫాస్ట్గా చెప్తారో చూద్దాం. 3 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. 3ఏనా ఇంకున్నారా? 6 మెంబర్స్లో ఒకటి నేను పోను 5 మెంబర్స్ ఉన్నారు. మరి 3 మెంబర్స్ మాత్రమే అటెంప్ట్ చేస్తున్నారు. రిమైనింగ్ ఓకే. ఎనీహో మీకు తెలిసింది చెప్పే ప్రయత్నం చేయండి. 1 minute అండి.